పెదపూడి మండలం పైన గ్రామం నుండి చింతపల్లి లాకుల వరకు MGNREGS నిధుల 60 లక్షల రూపాయలతో బీటీ రోడ్కు శంకుస్థాపన, అదేవిధంగా పైన 1.80 లక్షల రూపాయలతో నిర్మించిన గోకులంను ప్రారంభించారు శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి. అనంతరం గొల్లల మామిడాడ గ్రామ పరిధిలో మెయిన్ రోడ్ను DMF నిధుల 90 లక్షల రూపాయలతో సీసీ రోడ్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి. అనంతరం మామిడాడ గ్రామంలో ఏర్పాటు చేసిన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పుట్టినరోజు వేడుకల్లో పాల్గొని కేక్ కట్ చేశారు ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి. ఈ కార్యక్రమంలో గొల్లల మామిడాడ టీడీపీ మాజీ ఎంపీపీ జుత్తిక కృష్ణ, సూర్యకుమారి, టీడీపీ మాజీ ఎంపీటీసీ తమలంపూడి శివరామారెడ్డి, సూరిబాబు, జనసేన నాగు మరియు మండల ఎన్డీఏ నాయకులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. అందరూ కూడా నాయకులంతా వచ్చి కుర్చీలో కూర్చోవలసింది కోరుతున్నాం. అభిమానులు, కార్యకర్తలు అందరూ కూడా ఈ కార్యక్రమానికి మన అందరి నాయకుడు ప్రీతం శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారిని సభావేదిక నల్లకించవలసిందిగా కోరుతూ ఉన్నాం. బొగ్గీలు కూడా అందజేస్తూ ఉన్నారు. పెద్దపూడి మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జుత్తు కృష్ణ గారిని వేదిక మీద రావాల్సింది కోరుతూ ఉన్నాం. స్వామి గారిని వేదిక మీద రావాల్సింది కోరుతూ ఉన్నాం. గ్రామ పెద్దలు, మీడియా మిత్రులు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. మరి ఇదొక విచిత్రమైన కార్యక్రమం ఈరోజు మనం చేసుకున్నది. 2014-19 మధ్య కాలంలో ఆ రోజు నాయకత్వం 50 బర్త్డే, 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 లోకేష్, 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 50 బర్త్డే, 50 బర్త్డే, 50 బర్త్డే, లోకేష్, 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 50 బర్త్డే, 50 బర్త్డే, 50 బర్త్డే, లోకేష్, లోకేష్, 50 బర్త్డే, 50 బర్త్డే, 50 బర్త్డే, లోకేష్ బాబు నాయకత్వం, లోకేష్ బాబు నాయకత్వం, రామకృష్ణారెడ్డి గారి నాయకత్వం, రామకృష్ణారెడ్డి గారి నాయకత్వం, రామకృష్ణారెడ్డి గారి నాయకత్వం, 50 బర్త్డే, 50 బర్త్డే, లోకేష్. ముఖ్యంగా గొల్లల మామిడాడ మెయిన్ రోడ్ శంకుస్థాపన కార్యక్రమం, అదేవిధంగా పైన చింతపల్లి రోడ్ని 60 లక్షలతో అభివృద్ధి చేస్తాం. కడపదూరు నుంచి కైకోలు వచ్చే రహదారిని ₹1 కోట్లతో అభివృద్ధి చేస్తాం. ఈ మూడింటికి శంకుస్థాపన చేయడంతో పాటు పుట్టకొండ, కుమారపురం గ్రామాల్లో వాటర్ సప్లై స్కీమ్ జలజీవన్ మిషన్ ద్వారా ప్రారంభించడం, అదేవిధంగా గోకులం సెట్స్, అదేవిధంగా వివిధ కార్యక్రమాలని ఇక్కడ ప్రారంభించుకోవడం జరుగుతుంది. ఇవాళ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సుపరిపాలన అందిస్తామని ఏదైతే స్పష్టమైన హామీ ఇచ్చామో దానికి అనుగుణంగా ఇవాళ అభివృద్ధిని, సంక్షేమాన్ని మేళవించి సమాంతరంగా రెండు తీసుకెళ్ళడం జరుగుతుంది. ఇవాళ సంక్షేమ కార్యక్రమాలు కూడా అదేవిధంగా చేయడం జరుగుతాం. ఏదైతే సూపర్ 6 కార్యక్రమాలను అమలు చేస్తామని ప్రకటించామో ఒక్కొక్కటిగా దాన్ని అమలు చేస్తూ రేపు నాటికి అన్ని కార్యక్రమాలు అమలు చేసే విధంగా ఇవాళ చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఇవాళ అభివృద్ధి ఏ విధంగా పరుగులు పెడుతూ ఉందో రాష్ట్ర వ్యాప్తంగా, అదేవిధంగా నియోజకవర్గంలో కూడా అదే విధమైన కార్యక్రమాలు చేస్తాము. ప్రజారాజ్యకంగా పరిపాలించడమే కూటమి లక్ష్యం. ఆ దిశగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ముందుకెళ్తా ఉన్నాం. ప్రజలందరూ కూడా సహకరించమని కోరుతా ఉన్నాం. ఆర్థిక సంక్షోభం ఉన్నప్పటికీ కూడా ఇవాళ రోడ్ల అభివృద్ధికి ప్రథమ ప్రాధాన్యం ఇచ్చి ముందుకు తీసుకెళ్ళడం జరుగుతూ ఉంది.